అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 వాస్తు అనే అంశంలో చాప్టర్ 8 అంటే శంకుస్థాపన అనే అంశంలో ఇక్కడ దాకా మనం వచ్చాం. ఇప్పుడు మనము ఈ శంకుస్థాపన అనే అంశంలో కొన్ని మనము గత వీడియోలో కూడా మనము శంకు ఎలా ఉంటుంది, శంకు లక్షణం ఏమి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈరోజు ఈ క్లాస్లో శంకుస్థాపన ఎక్కడ చేయాలి అనే అంశం తెలుసుకుంటాం. ఇది చాలా ముఖ్యమైన విషయం, పరిగణించాలి. ప్రస్తుత కాలంలో శంకుస్థాపన అంటే ఇంటికి ఈశాన్య భాగంలో అందరూ ఒక గొయ్యి తీసి దానిలో రాళ్ళు వేసి శంకుస్థాపన అని అనుకుంటారు. కానీ మనకి గ్రంథస్థ ప్రమాణం ఆధారంగా తీసుకుంటే శంకు అనేది వాస్తు పురుషుని నాభిస్థానంలో శంకుస్థాపన నిర్దేశించాయి. అంటే ఈశాన్యం నుండి నైరుతి వరకు మనకి గల గృహ నిర్మాణ ప్రదేశాన్ని ఒక 28 భాగాలు చేసి దానిలో వాస్తు పురుషుని లిఖించి ఈశాన్యం నుండి ఒక 10 భాగాలు పుచ్చం నుండి అంటే తూర్పు నుండి లెక్కించి 17 భాగాలు వదిలేసి మిగిలిన ఆ భాగాన్ని నాభిగా నిర్ణయించి ఆ నాభికి మధ్యస్థంగా శంకుస్థాపన చేయాలని నిర్దేశించబడింది. కొన్ని గ్రంథాలు ఈశాన్య కోణంలో శంకు స్థాపించవచ్చునని కూడా మనకి గృహవాస్తు కల్పద్రమం గోడ మధ్యలో స్థాపించాలని చెప్తూ శంకువును తూర్పు దిశ గోడలో స్థాపిస్తే ఇంద్రస్థానంలో కానీ ఈశాన్యంలో కానీ చేయాలి. ఇది పుత్ర వృద్ధికరం శుభకరం కూడా అని కూడా లేదా గృహ మధ్య భాగం అంటే నాభిస్థానంలో చేయడం శుభం చేకూరుస్తుందని మనకి ఇలా కొన్ని గ్రంథాలు ఈశాన్యము, కొన్ని గ్రంథాలు నాభిస్థానం అనేది కూడా మనకి మనం చెప్పాయి. పై ప్రమాణాన్ని పరిశీలిస్తే ఫైనల్గా మనకి వాస్తు పురుషుని నాభిస్థానంలో శంకుస్థాపన చేయాలనేది ఎక్కువ గ్రంథాలు తెలుపుతున్నాయి. కానీ ప్రస్తుత ఆచారంలో ఈ శంకుస్థాపన విధానాన్ని చాలా తక్కువ మంది అవలంబిస్తున్నారు. ఈ శంకుస్థాపన దాని బదులు ఏం చేస్తారంటే ప్రథమేష్టికాన్యాసంగా పూర్వ గ్రంథాల్లో చెప్పబడింది. ప్రస్తుత కాలంలో మనం శంకుస్థాపనగా వ్యవహరించడంలో దాని బదులు ప్రథమేష్టికాన్యాసం. అసలు ప్రథమేష్టికాన్యాసం అంటే ఏమి? ఇది మనం గల ప్రథమేష్టికాన్యాసం అంటే మనము ఈశాన్యంలో చేసే ప్రక్రియ. మయుడు అంటే మనకు మయ భగవానుడు గర్భన్యాసం అనే పేరుతో వివరించాడు. ప్రథమేష్టికాన్యాసం అంటే మొదటి ఇటుకను స్థాపించడం అని మనకి అర్థం. ప్రథమేష్టికాన్యాసం అంటే మొదటి ఇటుకను, గర్భాన్యాసం అంటే రెండవది. ప్రథమేష్టికాన్యాసం ముందుగా గర్భాన్యాసాన్ని చేయాలని ప్రమాణం. గర్భాన్యాసం అనగా మనకిప్పుడు శంకుస్థాపనే కాకుండా ప్రథమేష్టికాన్యాసం, గర్భాన్యాసం అనే 2 భాగాలుగా చెప్పాయి. అనగా గర్భాన్యాసం అంటే సమస్త జాతుల వారు గృహ నిర్మాణ కార్యంలో ముందుగా గర్భాన్యాసం చేయాలి. గర్భాన్యాసం చేయని చోట నాశనం కలుగుతుందని మనకి మయమతం చెప్పబడింది. సో గర్భాన్యాసం అంటే ఒక గర్ధంలో అంటే మనము ఈశాన్యంలో తీసుకున్న గర్ధంలో ధాన్యం ఉంచి ఆ ధాన్యం ఆ పైన రాగి పాత్ర ఉంచాలి. ఆ తర్వాత ఆ రాగి పాత్రలో సమస్త ద్రవ్యాలు ఉంచాలి. అంటే సుగంధ ద్రవ్యాలు, పంచముత్తికలు, పంచమూలాలు, పంచలోహాలు, సప్తధాతువులు, నవరత్నములు, ఔషధములపై ఉదహరించిన రాగి పాత్రలో ఉంచి సమాంతరంగా గర్భస్థాపన చేయాలి. దీన్ని గర్భస్థాపన అని అంటారు. దీన్నే గర్భాన్యాసం అని కూడా అంటాం. ఇది అసలైనటువంటి గర్భాన్యాసం అంటే ఈ విధంగా ఉంది. దాని తర్వాత అందుకే మనకి శాస్త్ర ప్రమాణం కూడా ఏమంటే భార్య గర్భవతిగా ఉంటే గర్భాన్యాసం చేయరాదని నిర్ణయించబడింది. ఈ తర్వాత మనం శాస్త్ర ప్రమాణం ఏమంటే ప్రథమేష్టికాన్యాసం అని చెప్పబడింది. ప్రథమేష్టికాన్యాసం అంటే మొదట ఇటుక అని మనకి దానికి ప్రమాణం. అంటే గర్భాన్యాసం అనే తర్వాత మొదట ఇటుకను మనము స్థాపించడాన్ని ప్రథమేష్టికాన్యాసం అని చెప్తారు. ప్రథమేష్టికాన్యాసం అనేది ఎక్కడ చేయాలంటే మయుని వచనాచారం, మన మయు భగవానుడి వచనానుసారం ముఖద్వారం గల గోడలో అని చెప్పారంటే ముఖద్వారం ఏ దిశలో ఉంటే ఆ దిశలో ఈ గర్భస్థాపన చేయాలి. చేసేటప్పుడు ముఖద్వారం సాధారణంగా మనకి వాస్తులో వేరే కొన్ని ఉన్నాయండి. ఏకాశీతి పదవాస్తువుని అనుసరించి తూర్పున మహేంద్ర పదంలో, దక్షిణాన గృహచ్యత పదంలోను, పరమడ పుష్పదంత పదంలోను, ఉత్తరమున భల్లాట పదంలోను గర్భస్థాపన చేయాలి అని మనకి చెప్పబడింది. ఈ పద్ధతి క్లిష్టం కావడం వలన ఆంధ్రదేశంలో వాడుకలో లేదు. కానీ దక్షిణ ప్రాంతాలలో చాలా చోట్ల వాడుకలో ఉంది. అయితే ఏ ముఖద్వారం కలిగిన ఇంటికైనా ఈశాన్య కోణంలో గర్భ గృహానికి తూర్పు ఉత్తరపు గోడలు కలిగి మూల దానినే ప్రథమేష్టికాన్యాసంగా చేసే ఆచారం మనకి ఆంధ్రదేశంలో ఆచారంలో ఉంది. ఇది మనము శంకుస్థాపనతో పాటు ప్రథమేష్టికాన్యాసం దాంట్లోనే గర్భాన్యాసం అనే ఈ 3 భాగాలు మనం తెలుసుకోవాలి. అందరూ అనుకున్నట్లు ఖాళీగా శంకు ఒకటే నాభిస్థానం పెట్టాలి. గర్భాన్యాసం అనేది ప్రథమేష్టికాన్యాసం అనేది ఈశాన్య కోణంలో మనము ఆ విధంగా
గర్భాన్యాసంలో మనకి చెప్పిన ఆ విధంగా రాగి పాత్రలో అన్ని ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు వేసి పెట్టాలి. ప్రథమేష్టికాన్యాసం తర్వాత అదే దాంతోపాటు మొదటి రాయిని మనం ప్రథమేష్టికాన్యాసం అంటే మొదటి మనం ఇటుక అని అంటాం. ఆ విధంగా చేయడం అనేది ఇది అసలైనటువంటి శంకుస్థాపన వాస్తు పురుషునికి మొదటి ఇటుక మనకి కట్టడానికి ఉపయోగించే పద్ధతి ఈ విధంగా చెప్పబడింది. శంకుస్థాపన సమయం అనేది మనకి దీని తర్వాత శంకుస్థాపన సమయం ఏ సమయం చేయాలంటే మనకి శంకుస్థాపనకి రాత్రి 3 లేదా 4 జాముల ప్రాతకాలమున అంటే తెల్లవారుజామున మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బ్రహ్మముహూర్తము అటు ఇటు ఒక అరగంట ఎనుగు ముందుగా ఆ యొక్క గ్రహస్థితిలో శుభస్థానాన్ని బట్టి ఆ టైంలో శంకుస్థాపన చేయాలని మనకి ప్రమాణం చెప్పబడింది. సో ఈ విధంగా మనము వాస్తు అనే అంశంలో ఇన్ని విధాలుగా శంకు అని ఒకటే కాదు, శంకు ఏ విధంగా ఉండాలి, శంకు ఆకారం అంటే ఏమేమి తెలుసుకున్నాం, శంకుని ఎప్పుడు ఎక్కడ స్థాపన చేయాలని మనకి వాస్తు నాభిస్థానం అని తెలుసుకున్నాం. దాంతోపాటు శంకు ఒకటే కాదు, ప్రథమేష్టికాన్యాసం అంటే మొదటి ఇటుక, గర్భాన్యాసం గురించి తెలుసుకున్నాం. ఫైనల్గా మనము శంకుస్థాపన సమయం కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక ఈ విధంగా మనకి ఈ చాప్టరు ఈ లెసన్తో మనకి ఈ విధంగా శంకుస్థాపన చేయడంతో మనకి ప్రాచీన మహర్షుల మనస్సు ఏమిటంటే మానవుని యొక్క జీవితం బుద్భదప్రాయమైన ఉన్నంత కాలంలో అంటే మనం జీవితకాలం అనేది ఉన్నంత కాలము ఆయురారోగ్యాలతో అంటే మన యొక్క జీవితం ఉన్నంత కాలము ఆయురారోగ్యములతో సుఖశాంతులతో ఉండాలంటే ప్రకృతి సహకరించాలి. అంటే ప్రకృతిని తగిన రీతిలో మన గృహానికి అనుకూలంగా ఉండేటట్లు చేసే నివాసాలను తయారు చేసుకొని సుఖజీవనం గడపడం కోసం ఈ శంకుస్థాపన పద్ధతిని మనకి శాస్త్రరీతిగా అనుసరించి ఆ గృహంలో సుఖజీవనం కలిగించి ఆ గృహ నిర్మాణాన్ని చేపట్టాలని మనకి ఋషి ప్రమాణం. ఈ విధంగా మనకి శంకుస్థాపన, ప్రథమేష్టికాన్యాసం, మనకి గర్భాన్యాసం అనే ఇన్ని విధాలుగా మనకి శాస్త్ర ప్రమాణం. ఇంత విషయాన్ని మనము ఏదో సింపుల్గా తీసిపారడానికి లేదు. సో దీనికి ఇంకా ఇంకా డెప్త్గా మనకి అర్థం కావాలంటే విశ్వకర్మ ప్రకాశిక, విశ్వకర్మ వాస్తుశాస్త్రం, మయవాస్తు, సమీక్షా వాస్తు మయూఖం, ఆర్షేయ వాస్తు, వాస్తుశాస్త్ర వివేకము, వాస్తుశాస్త్ర వివేకం అన్నట్టు ఈ గ్రంథాలు మనం చదవడం వల్ల ఇంకా పరిపూర్ణంగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఈ చాప్టర్ ఇక్కడితో మనకి ఈ క్లాస్తో లాస్ట్ అయిపోతుంది. నమస్కారం అండి. నెక్స్ట్ మనం రాబోయే క్లాస్లో కలుసుకుందాం. నమస్కారం. స్వస్తి.